అందరికీ నమస్కారం అండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి. ఇంటి ముందు సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు ఉంది. అలాగే వాటర్ కనెక్షను, డ్రైనేజీ కనెక్షను అన్ని వసతులు ఉన్నాయండి. ఇది మెయిన్ డోరు, టేక్వుడ్ డోర్ అయితే ఉంది. పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ అండి. పడమర ఫేసింగ్లో ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది కింద, పైన కూడా సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది. కింద సేమ్ ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ 68 గజాలు. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇదంతా బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్స్ చూస్తున్నారు మీరు. 6x6 మంచం అయితే పడుతుంది. 6x6 మంచం పడుతుంది. పైన సీలింగ్ కూడా చూస్తున్నారండి. 68 గజాలు, విజయవాడ నందమూరి నగర్ అండి. G+1 హౌస్. కాస్ట్ అయితే 65 లక్షలు చెప్తున్నారు. ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్స్, అలాగే పైన అటక్ కూడా ఉంది. ఇది ఫ్రిడ్జ్ ఏరియా చూస్తున్నారు మీరు. అలాగే ఇక్కడ దేవుడి మందిరం కూడా ఇచ్చారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. బ్యాంకు లోన్ వస్తుంది. SBI నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా ఇప్పిస్తాము. 68 గజాల G+1 హౌస్ 65 లక్షలు అయితే చెప్తున్నారు. రేటు మాట్లాడుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో మా నెంబర్కి ఫోన్ చేసి చూడండి. ఒకసారి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి. 68 గజాలు G+1 హౌస్. ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అండి. ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. ఇదంతా పైన కూడా చూస్తున్నారు మీరు. సేమ్ హాల్ అయితే ఉంది. అలాగే ఇది సేమ్ అండి. కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది. మొత్తం 68 గజాలు అండి. మొత్తం 68 గజాలు. కాస్ట్ అయితే 65 లక్షలు. వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది, పడమర ఫేసింగ్ వస్తుందండి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నట్లయితే ఫోన్ చేసి చూడండి. థ్యాంక్ యూ.